హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ బంగారు. ఈ రోజు మన వీడియోలో మనము మసాలా వంకాయని మరింత టేస్టీగా ఏ విధంగా చేయాలో చూద్దాము. ఏ ఆర్భాటం లేకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తో కాకుండా మన ఇంట్లో ఉన్న కొంచెం ఇంగ్రీడియంట్స్ తోటి మనము చాలా సింపుల్ గా మసాలా వంకాయని ప్రిపేర్ చేసుకుందాము. ఇంకెందుకు ఆలస్యం, పదండి మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే దీనికోసం మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము. 1.5 స్పూన్ వరకు నేను నువ్వుల్ని ఫ్రై చేసుకుంటున్నాను. స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అదే విధంగా ఒక 3 స్పూన్స్ వరకు నేను పల్లీలను కూడా తీసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మాత్రం సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనము 3 ఇలాచీలు, 6 నుంచి 7 వరకు లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, వీటిని జస్ట్ లైట్ కొంచెం వేడయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. 1/2 స్పూన్ వరకు మనము సాజీరాని కూడా వేసుకోవాలి. దీంతో పాటుగా 1/2 స్పూన్ వరకు మనము జీలకర్రని, అదే విధంగా 2 ఎండుమిర్చిలను వేసుకొని జస్ట్ లైట్ గా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి సిమ్ లో పెట్టుకొని. నెక్స్ట్ వచ్చేసి ఈ మసాలానంతా మనము ఒక మిక్స్ బౌల్ లోకి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలు ఫ్రై చేసేటప్పుడు ఇవి అస్సలు మాడకుండా చూసుకోండి. మాడాయంటే వీటి టేస్టే చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఇందులో ఇందాక ఫ్రై చేసుకున్న మసాలాను కూడా అన్నిటిని యాడ్ చేసేసుకోవాలి. దీంతో పాటు ఒక 3 ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి నేను, చిన్న ఉల్లిపాయలు ఇవి. అదే విధంగా చింతపండును కూడా యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ వీటిని మనము కొంచెము ఒక రౌండ్ మనము ఈ విధంగా తిప్పుకోవాలి మిక్సీలో వేసుకొని. తర్వాత దీంట్లో సాల్ట్, కారము, తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి ఈ పేస్ట్ ఎలా ఉందో ఈ విధంగానే మనము ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనము ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న వంకాయల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇవి. ఆయిల్లో వేసేటప్పుడు నేను వీటిని ఈ విధంగా చూసుకొని కట్ చేసుకున్నాను. చూడండి వంకాయలు కూడా ఈ విధంగా మనకి ఫ్రెష్ గా ఉండాలి, అప్పుడే చాలా బాగుంటాయి. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము ఇంకొక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో లవంగాలు, ఒక ఇలాచి, ఒక దాల్చిన చెక్క దాకా మిక్స్ చేసుకున్న ఫైన్ పేస్ట్ ని కూడా ఇందులో వేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వీటి పచ్చివాసన అనేది పోవాలండి, అందుకే అప్పటి వరకు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయేది మనకి ఎలా తెలుస్తుందంటే ఈ పేస్ట్ లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది పైకి ఈ విధంగా వస్తుంది. ఒక 3 చిన్న టమాటాలని, అదే విధంగా 10 నుంచి 11 వరకు పచ్చిమిర్చిలని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా కర్రీలో పచ్చిమిర్చిలు ఎక్కువనే వేసుకోవాలి. కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మనము దీన్ని కలుపుకుందాము. ఈ టమాటాలు కూడా కొంచెం మెత్తగా అయిపోవాలి కదండి, అందుకే మనము ఈ టమాటాలు కొంచెం మెత్తగా అయ్యే వరకు మనము దీనిపైన మూత పెట్టేసుకుందాము. ఒక 5-10 మినిట్స్ తర్వాత మనము దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. ఆల్మోస్ట్ టమాటాలు కూడా మెత్తగా అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. నేను వాటర్ అనేది మీకు ఎంతవరకు గ్రేవీ కావాలో ఆ విధంగా వేసుకోండి. 1 స్పూన్ వరకు నేను పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. దాంతో పాటుగా కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అదే విధంగా సాల్ట్ని కూడా వేసుకోండి. ఉప్పు కారం అనేది మీరు తినేదాన్ని బట్టి మీరు స్పైసీ ఏ విధంగా తింటారో ఆ విధంగా మీరు వేసుకోండి. మసాలా కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా మనకి ఆయిల్ అనేది పైకి రావాలండి, అప్పుడే ఈ గ్రేవీ అనేది పర్ఫెక్ట్ గా మనకి ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఇందులో మనము వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. వంకాయలు అయితే నేను 1/2 kg తీసుకున్నాను. ఈ మసాలాలో పచ్చిమిర్చిని కూడా ఎక్కువ యాడ్ చేసుకుంటే పచ్చిమిర్చి తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది పచ్చిమిర్చి మసాలా గ్రేవీ కర్రీలా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీరని ఫైనల్ గా యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనము టేస్టీ వంకాయ మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. దీని టేస్ట్ మాత్రం రెస్టారెంట్ స్టైల్ కన్నా తక్కువేం కాదండి, అంత బాగుంటుంది అసలుకి. ఒకసారి మీరు ట్రై చేశారంటే మీకే తెలుస్తుంది. ఇది వైట్ రైస్ లోకి కానీ బగారా రైస్ లోకి కానీ సూపర్ గా ఉంటుందండి. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి ఈ కర్రీని షిఫ్ట్ చేసుకుందాము. చూసారుగా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో. ఇందులో ఉన్న టమాటాలు కానీ, పచ్చిమిర్చి కానీ, వంకాయ కానీ ఉట్టి కూడా తినొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా ఉందో నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి. అదేవిధంగా నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే అండి, బాయ్.